హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ముందుగా గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరు నేను మనందరం బాగుండాలనే ఉద్దేశంతో మా గురువు గారు అద్భుతమైన కాఫీలు అందిస్తారు. అంటే మీరు బాగుంటే చాలా, మేము బాగుండక్కర్లేదా? మీరు ఎలాగో మీరు నేను అని నీ ఒక్కడి గురించి చెప్పుకుంటావు ఏంటి? కాదు, మీరు ఎలాగో ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు హిమాలయాలకు వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఎక్కడున్నా కూడా నేను బాగుండాలనే నువ్వు కోరుకుంటావా లేదా? ఓహో, అంటే నేను పోతే నా పొజిషన్ నువ్వు ఆక్యుపై చేయొచ్చు అన్న ఉద్దేశంతో గురుజీ. ఓకే ఓకే, అర్థమైపోయింది. గురుగారు ఎవరెన్ని చేసినా నా పొజిషన్ నాదే. మనం బాగుండాలి, మనలో మీరు ఉండాలి అని మేము అనుకుంటూ ఉంటాం అనమాట. సరే, ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని హుషార్ని అన్ని తీసుకొచ్చే అద్భుతమైన కాఫీ సో నేను చేస్తా. మా గురువు గారు దాని పేరేంటి నేర్పించిన ఆ కాఫీ పేరు ఉత్సాహం హుషారు. దాని పేరు కాదు, మెల్టింగ్ ఎస్ప్రెసో అని. అంటే నన్ను మెల్ట్ చేద్దాం అనుకుంటున్నావు కాఫీ తోటి? లేదు, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఈ కాఫీ ఇచ్చి వాళ్ళని మెల్ట్ చేయొచ్చు. లేదంటే బ్యాచిలర్స్ అయితే అబ్బాయిలు తయారు చేసి మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ మెల్ట్ చేయొచ్చు. లేదంటే మీ వైఫ్ కు చాలా కోపంగా ఉంటే మీ వైఫ్ ని మెల్ట్ చేయొచ్చు. వైఫ్ అందరూ వాళ్ళ హస్బెండ్ మెల్ట్ చేసి వడ్డానాలు, నెక్లెస్, డైమండ్ నెక్లెస్ కొనిపించుకోవచ్చు. ఇంకా చాలా ఉంది ఇలా. అదే అంటున్నాను. సో మొత్తం మీద ఒకళ్ళకొకళ్ళు మెల్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ కాఫీ తాగేసి. అది ఎలా ఉందో చూద్దాం రండి. ఓకే, సో మనందరికీ హుషారు తెప్పించే అద్భుతమైన మెల్టింగ్ ఎస్ప్రెస్సో తయారు చేసుకుందాం. సో కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. తయారు చేసుకుంటూ ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుకోవచ్చు. గురుజీ ఓకే, అది ఇలా పేరు చెప్పగానే అలా అర్థం చేసుకుంటారు అసలు ఏంటో. అందుకే నేను గురు స్థానంలో ఉన్నాను అనమాట. అందుకే నువ్వు ఇంకా శిష్యుడి స్థానంలోనే ఉన్నావు. అంటే వాటర్ పోయమని తెలుసు. కొంచెమే పోయండి, కొంచెం చిక్కగా కావాలి. కాఫీలో ఎక్స్పర్ట్ కారాకి నాకే చెప్తున్నావు. చాలు. ఓకే, సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత, లేదు రెగ్యులర్గా మనం కాఫీ తయారు చేసుకున్నట్టే కాఫీ డికాషన్తో స్టార్ట్ చేస్తున్నాం. బట్ తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకొని అసలైన మెల్టింగ్ ఎస్ప్రెస్సో తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, నీళ్ళు కొంచెం మరిగాయి. ఇది ఎస్ప్రెస్సో కాఫీ పొడి సూపర్ మార్కెట్లో కానీ షాపుల్లో కానీ దొరుకుతుంది. తెచ్చుకొని పెట్టుకుంటే మనకు అప్పుడప్పుడు కావాల్సినప్పుడు తయారు చేసేసుకోవచ్చు. సో ఇది అలా మెల్ట్ అయిపోతుంటే మనకు అర్థం అవుతుంది కదా. అందుకనేనా దీనికి మెల్టింగ్ ఎస్ప్రెసో అన్న పేరు వచ్చింది? ఏం కనిపెట్టారు గురుజీ? అంటే ఇది కనిపెట్టిందే నేను కదా. అవునవును. మరి సో ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇవి సరిపోవు కాబట్టి పాలు తీసుకొస్తాం. ఎస్, మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు బయట కాఫీలు తాగడాలు, బయట ఫుడ్ తిండాలు, బయట ఏదైనా టిఫిన్ తిండాలి, ఇవన్నీ మ్యాక్సిమం మానేసి ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేసుకుంటే ఆరోగ్యం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఇది సరిపోతుంది. ఆ పాలు ఉంచండి, మళ్ళీ ఆ పాలతో కొంచెం పని ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఇది నీట్గా కూల్గా మరుగుతూ ఉంటుంది. పంచదార కూడా వేసేస్తా. ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోతున్నాడు అనమాట. ఉదయం లేవగానే పనులని ఎక్స్ప్రెస్ లానే ఫాస్ట్ గా తయారు చేసుకోవాలి. లేదంటే ఈ కాలంలో అవ్వదు. వన్స్ ఒక్క చోట మనం లేట్ అయ్యామంటే ఆ తర్వాత ఆఫీస్ లేటు, ఆ తర్వాత లేటు ఈవినింగ్ రావడం వరకు లేట్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు బ్లెండర్ తీసుకొని. ఓకే, సో చాలా మంది ఆల్మోస్ట్ బ్లెండర్ ఇంట్లో ఉంటుంది. లేదు అంటే మన చల్లగుత్తు అంటారు కదా, దాంతో తయారు చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం పాలు వేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీరు సూపర్. కొంచెం పాలు వేసుకుందాం చాలు. ఓకే, సో కోకో పౌడర్ కూడా మనకి స్టోర్స్లో దొరికేస్తుంది. ఇది డబ్బాలో ఉంటుంది. తెచ్చుకొని మనం ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సరిపోతుంది. సో దీన్ని కొంచెం బ్లెండ్ చేసేసుకుందాం. అందులో కోకో పౌడర్ అండ్ పాలు బ్లెండ్ చేస్తాం. రెండు బ్లెండ్ చేసుకుంటున్నాం. ఈ లోపల మనకి ఇక్కడ కాఫీ మరుగుతూ ఉంది. చాలు. ఇది కొంచెం మరిగిన తర్వాత అది యాడ్ చేద్దాం. కొంచెం మరిగినవ్వండి. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతా. 1 సెకండ్లో 5 కూరగాయల పేర్లు చెప్పాలి. 1 సెకండ్లో 5 కూరగాయల పేర్లా? ఇది కూడా ఏదో థింగర్ క్వశ్చన్ అనుకుంటా, ఆలోచిస్తున్నా. అవునా కాదా చెప్పు. అయ్యో, థింగర్ క్వశ్చన్. నా బ్రెయిన్ అంతా వాడి మరీ అడుగుతున్నా. ఓకే, ఈ మరిగిపోయింది. 1 సెకండ్లో ఎలా చెప్తామండి మీరు? మరీ అసలు చాదస్తం పోతున్నారు. సో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమం ఏదైతే ఉందో మనం పాలలో కొంచెం కోకో పౌడర్ వేసుకొని బ్లెండ్ చేసాం కదా, దాన్ని ఈ కాఫీలో యాడ్ చేస్తున్నాం.
ఓకే, నేను ఆన్సర్ ఇస్తాను. 1 సెకండ్లో 5 కూరగాయల పేర్ల. 1 సెకండ్లో 5 కూరగాయలు అయిపోయింది. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందిగా, 5 కూరగాయలు. అంతేనా? అది కాదు, నేను తర్వాత చెప్తాను మీకు. బట్ ఓకే, బాగానే బుర్రని ఉపయోగించారా? చలో మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, మెల్టింగ్ ఎస్ప్రెసో రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మరికి చక్కగా సువాసనలు వెదజల్లుతూ ఉంది కాఫీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సర్వింగ్ కప్పులు ఇచ్చా. ఓకే, సో డిఫరెంట్ స్టైల్, అంటే ఎన్ని స్టేట్లు మారినా ఎక్కడ తిరిగినా కాఫీ అనేది తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైన వస్తువు. సో హుషారుని ఉత్సాహాన్ని పెంచుతుంది. కాబట్టి ఇష్టమైన వస్తువు కాదు నాన్న, ఇష్టమైన పానీయం అంటారు అనమాట. అది భాష కూడా నేర్పించాల్సి వస్తుంది నేను కాఫీలతో పాటు. అలా అసలు భాష ఇక్కడ. హలో, అది ఎందుకో కాఫీ డైరెక్ట్ గా తాగే కంటే ఇలా తొరపోసుకోనా, ఇలా తొరుపుకొని తాగితే చాలా బాగుంటుంది. తొరుపుకున్నా? ఏం తొరుపుకుంటున్నా? దీన్ని ఏమంటారు? తొరుపుకోవడమే అంటారు. ఓకే, ఇది దీంట్లో పోస్తామనుకోండి. దీన్ని చూస్తుంటే ఒక కాంప్లాన్ తాగబోతున్న ఫీల్ వస్తుంది నాకు. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. మెల్టింగ్ అంటే మనం కోకో పౌడర్ కూడా వేసాం కాబట్టి రంగు ఆ కలర్ లో ఉందన్నమాట, చిక్కదనం అన్ని కలిసి. సో ఇప్పుడు ఫైనల్ గా విప్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. సో విప్ క్రీమ్ కావాలి అంటే మీరు స్టోర్స్ లో తెచ్చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా ఇలా వాడుకోవచ్చు. ట్రే. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కాఫీలు ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ట్రేలోనే పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. లేదు అంటే ఒక పద్ధతి అనమాట. సో ఎన్నో రోజులుగా నడుస్తున్న పద్ధతి. బట్ వీటికి అవసరం లేదు, ఎందుకంటే ఇలా చెడింగ్ తొడుపుకొని ఇలా తీసుకుని వెళ్ళచ్చు అనమాట. చూసారు కదా మెల్టింగ్ ఎక్స్ప్రెసో. మరి ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మెల్టింగ్ ఎస్ప్రెసో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎస్ప్రెసో కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, విప్డ్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్. మెల్టింగ్ ఎస్ప్రెసో తయారు చేసుకునే విధానం: ముందుగా కాఫీ పాట్ పెట్టి నీళ్లు పోసి అందులో ఎస్ప్రెసో కాఫీ పౌడర్, పాలు, పంచదార వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ లో పాలు, కోకో పౌడర్ వేసి బ్లెండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కాఫీలో వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్ లోకి తీసుకుని విప్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెల్టింగ్ ఎస్ప్రెసో రెడీ. మెల్టింగ్ ఎస్ప్రెసో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. అసలే మా గురువు గారికి చాలా ఇష్టమైంది ఏంటి అంటే టేస్టింగ్ టైం. సో ఇలా ఎందుకు ఇస్తారంటే పాతకాలంలో పెళ్లి చూపులకి అది వెళ్ళేటప్పుడు ఇలాగే ఇచ్చేవారు. ఇప్పుడు నేను ఇలా తొరుపుకొని తాగబోతున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. కప్పు సాసరా అంటుంటారు కదా. సో అప్పుడప్పుడు మన తెలుగు కల్చర్ని కూడా మనం ఇలా తెలుసుకుంటూ ఉండాలి. ఆహా, సూపర్. సో ప్రశాంతంగా కొంచెం కాఫీ తాగితే లోపలికి వెళ్ళి కొంచెం టైర్డ్నెస్ అది పోయి రిలాక్స్ అవ్వాలి పీపుల్. అంత అద్భుతంగా ఉంది. గుడ్. మొత్తం అంతా తాగేయాలి అన్నంత హ్యాపీగా ఉంది. అదిరిందయ్యా భార్గవ్. సో మీరు కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. కాఫీ లవర్స్ అందరూ మీరు చేసే పని ఏంటి అంటే, మన గుడ్ మార్నింగ్ అభిరుచిలో రకరకాల కాఫీలు తయారు చేస్తుంటాం. కోల్డ్ కాఫీ అవ్వచ్చు, కాఫీలు అవ్వచ్చు. అవన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. కావాల్సినప్పుడల్లా ఒక మంచి కాఫీ తయారు చేసుకొని మీరే ప్రశాంతంగా ఒక కొత్త ఉషార్ని తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. అది ఎక్కడ కొనుక్కుంటే దొరకదు. మనమే తయారు చేసుకొని మనమే ఒక మంచి కాఫీ తాగితే వచ్చేస్తుంది కదా. ఓకే, మెల్టింగ్ ఎస్ప్రెసో తాగైతే నేను మెల్ట్ అయిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తో నీ మనసు దోచుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వారం అంతా మనం పొట్లకాయతో రకరకాల అల్పాహార రుచులు తయారు చేసుకుంటాం. పొట్లకాయతో రకరకాల అల్పాహార రుచులు తయారు చేసుకుంటాం కదా. సో అందులో భాగంగా నేను ఇప్పుడు స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ తయారు చేయబోతున్నాను అనమాట. అది ఎలా చేయాలి ఏంటి అన్నది మనం అక్కడ చూపిద్దాం. ఓకే, రండి. ఓకే, నేను ఇప్పుడు తయారు చేయబోయే వంటకం ఏమిటి అంటే స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ. ఓకే, బెస్ట్. అమ్మాయిలందరూ బజ్జీలు నేర్చుకోవడం చాలా 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 బెస్ట్ పని. సో పిల్లలకి రాకపోతే పేరెంట్స్ బజ్జీలు నేర్పించండి. స్టవ్ వెలిగించు. కబుర్లకి ఏం లేదు కానీ స్టవ్ వెలిగించు. ఆగాలి.
రెడీ ఉండాలి, మేము చాలా ఫాస్ట్ ఇలాంటి విషయాల్లో. ఇది కూడా వెలిగించేసాం ఎందుకంటే ఆయిల్ Okay, బాగా అది మరిగి మరుగుతూ రెడీగా ఉంటే ఉంటుందన్నమాట. మనం డీప్ ఫ్రై చేయడానికి టైం సేవ్ అవుతుంది. స్పూన్. సో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఏం వాడుతున్నానో చెప్తాను నేను. నూనె తక్కువ వాడడానికి ట్రై చేయండి. అంటే మన పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ నూనె వాడేవారు. ఇప్పుడు అలా లేదు, మన ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించుకోవాలి. అప్పటికిప్పటికి వేగదు, ఎక్కువ ఆయిల్ వేస్తేనే వేగుతాయి అనేది లేదు. అది ఎలా అయినా సరే తక్కువ ఆయిల్ వేసుకోండి. ప్యాన్లో కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు. టమాటాలు ముందే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాం. లైక్ ఉల్లిపాయలు ఎలా ముక్కలు పెట్టుకుంటాం అలాగే టమాటాలు కూడా ముక్కలు పెట్టుకున్నాం. నువ్వు వేపుతూ ఉండి లోపు. అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు. మీరు ఉల్లిపాయ ముక్కలు ముందే వేస్తారు ప్రాసెస్ అకార్డింగ్ టు పద్ధతి ప్రకారం. మా గురుగారు కొంచెం డిఫరెంట్ కాబట్టి ముందు టమాటాలు వేస్తారు. అందరిలాగా నేను కాదు, నేను డిఫరెంట్. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు. అండ్ అలాగే వాము కొద్దిగా. వామ్ చాలా మంచిది. ఏ సీజన్లో అయినా వామ్ వాడితే డైజెషన్ బాగా అయ్యి ముఖ్యంగా మనం బజ్జీల్లోకి వాము చాలా మంచిది అంటారు. ఎందుకంటే శనగపిండి బేసిక్గా కొంచెం కడుపు నొప్పి వస్తుంది అంటారు ఎక్కువగా తినేస్తే. సో శనగపిండి తిని కడుపు నొప్పి రాకుండా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనం వాము వాడుతున్నాం అనమాట. మీరు శనగపిండి కూడా తినేస్తారా డైరెక్ట్? అంటే శనగపిండితో బజ్జీలు కదా. అదే ఇంట్లో ఎప్పుడైనా పిండి ఉంటే మీ మమ్మీ చూడకుండా పిండి తినేయడం ఇలాంటి పనులు. ఉప్పు తింటా. కొంతమంది సున్నుండ పిండి అనుకోని శనగపిండి తినే ఉట్టి ఉప్పు తింటా. నాకు ఇష్టం ఉట్టి ఉప్పు తినడం. నాకు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. అదే యూఆర్ డిఫరెంట్. అవును, మా గురుగారు డిఫరెంట్ కదా. వేరే శనగ పల్లీలు ఉట్టి ఉప్పు తింటా. ప్యాకెట్లు అంటే అలా కాదు, లైట్గా అలా కొంచెంగా వేసుకుంటూ ఒకసారి ఏమైందంటే ఇంత ఉప్పు తినేసా. గ్రేట్ అండి. అందుకే నాకు అసలు బీపీ ఎక్కువ అనమాట. ఇలా నువ్వు ఎప్పుడైనా ఇరిటేట్ చేస్తే నాకైతే అసలు ఇదే ఇండైరెక్ట్ గా మమ్మల్ని బెదిరిస్తూ ఏదో చెప్తున్నట్టు ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏం వేస్తాం ఒకసారి మాట్లాడుకుందాం. ఉల్లిపాయలు వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం, టమాటా ముక్కలు వేస్తాం, ఆ తర్వాత పల్లీలు వేపు పెట్టుకొని డైరెక్ట్ వేయచ్చు, లేదంటే ఇందులో కూడా వేస్తాం. అండ్ ఇప్పుడు జీడిపప్పు. అన్నీ వేయక్కర్లేదు, ఒకటి కొన్ని మనం తినచ్చు కూడా. అయితే మిగతా నేను తింటా. సో అది మ్యాటర్. అలా పెట్టండి. స్పూన్. పన్నీర్ తురుము. పన్నీర్ని కట్ చేసేసి దాన్ని తురిమేసుకుంటే పన్నీర్ తురుము వచ్చేస్తుంది. యాక్చువల్గా పన్నీర్ తురిమి చాలా నీట్గా పెట్టాము. మా గురుగారు దాంట్లో వేలుతో అలా నొక్కేసేసారు కదా, అలా తయారైంది. అంటే అలా నొక్కడం బాగుందని నొక్కారనమాట. మొత్తం వేసేద్దాం. పన్నీర్ ఎంత తింటే అంత మంచిది. సిమ్లో పెడితే కొంచెం నీట్గా వేగుతుంది. ఈ లోపల నేను పల్లీలు మనం ఫాస్ట్గా వండాలి అని చెప్పేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవద్దు, సిమ్లో పెడితేనే అది కరెక్ట్. సో ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బౌల్ ఇచ్చే మిక్సింగ్ బౌల్. సో కారం కోసం పచ్చిమిరపకాయలు వాడడం, స్పెషల్గా మనం కారం పొడి వాడడం లేదు. సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేస్తే డెఫినెట్గా టేస్ట్ కోసం కొత్తిమీర డెఫినెట్గా వాడాలి. ఆల్మోస్ట్ కొత్తిమీర కట్టలు కొన్ని ఇంట్లో పెట్టుకోవచ్చేమో, ఎందుకంటే టిఫిన్ దగ్గర నుంచి మొదలెడితే డిన్నర్ దాకా ప్రతి దాంట్లో వాడుతూనే ఉంటాం. అండ్ కొద్దిగా నిమ్మరసం లాస్ట్లో దించకే వేద్దాం, ఎందుకంటే నిమ్మరసం వండేటప్పుడు వేస్తే కొంచెం చేదుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా కొంచెం చల్లగా అయ్యి వేడి తగ్గిన తర్వాతే నిమ్మరసం వేయాలి. ఓకే, దీన్ని మూత పెడితే ఇది స్లోగా అలా మగ్గుతూ ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చి. ఓకే, మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండి ఇందులో వేస్తున్నాను. స్పూన్ శనగపిండి. సాధారణంగా బజ్జీలు అనేవి ఎక్కువ శాతం శనగపిండితోనే చేసుకుంటూ ఉంటాము. సోడా ఉప్పు కొద్దిగా. ఎక్కువ శాతం కదా, ఆల్మోస్ట్ శనగపిండితోనే బజ్జీలు చేస్తారు. కొంచెం ఉప్పు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తే బ్యాటర్ లాగా తయారవుతుంది ఇది. మీరు వీలైతే పల్లీలు ముందే వేపేసుకొని ఆ తొక్క తీసేసి ఆ తొక్కది ఊదేసి డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు పల్లీలు. సో మధ్యతరగతి పీపుల్ జీడిపప్పు అంటే పల్లీలే.
ఇలాంటి రిచ్ పీపుల్ జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటారు కానీ మనం పల్లీని జీడిపప్పులో ఫీల్ ఫస్ట్ అవ్వాలి. నీళ్ళు ఇవ్వు. ఎవరు రిచ్చో చెప్తా. ఊరికే రిచ్ అంటాడే కానీ భార్గవ్ అంత రిచ్ ఎవరు కాదండి. సో శనగపిండితో పాటు మనం బేకింగ్ సోడా, సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటున్నాం. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఆ ఉండల్ని నేను మెల్ట్ చేస్తా. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టేసుకున్న ఈ పొట్లకాయ ఏదైతే ఉందో దీనిలో ఈ స్టఫ్ని ముంచి ఈ బ్యాటర్లో ముంచి వేయించుకోవాలి. అప్పుడు మనకి స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో ఇత్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా నీట్గా తురిమేసుకుని నీట్గా కట్ చేసేసుకొని ఇలా ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. లోపల ఉన్న పదార్థం అంతా తీసేసి దాన్ని రెడీగా చేసుకొని దాంట్లో ఈ స్టఫ్ మీరు గుత్తొంకాయ కూరలో వండుతారు కదా, అప్పుడు గుత్తొంకాయని మధ్యలో కట్ చేసి దాంట్లో మనం మసాలా అంతా పెడతాం. సో ఫైనల్గా దాన్ని నూనెలో వేపుతూ ఉంటాం కదా. సో ఎగ్జాక్ట్లీ లోపల పదార్థం అంతా తీసేసి ఒక హోల్లా తయారు చేసుకొని ఇప్పుడు ఇక్కడ తయారు చేసుకునే స్టఫ్ అంతా దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసి దాన్ని మనం నూనెలో వేపుకుంటున్నాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే మేము అయితే ఈ షేప్లో పొట్లకాయని తయారు చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో దీన్ని ఆఫ్ చేసి ఇంకా చిన్నగా చేసుకోవచ్చు, లేదంటే పెద్ద బజ్జీలు కావాలంటే ఎందుకంటే పెద్ద బజ్జీలు అవసరం లేదు, ఇదే మ్యాక్సిమం సైజు. సో కావాలంటే మీరు దీన్ని ఆఫ్ చేసుకొని ఇంకా చిన్న సైజులో కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో కొద్దిగా ఒక 2 minutes అట్లా వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ స్టఫ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేద్దాం. ఇందులో ఒక స్పూన్ ఇవ్వు. స్పూన్ కావాలా? సో కొద్దిగా నిమ్మరసం. సో శనగపిండిని రెడీగా మిక్స్ చేసి సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసి ఇది రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఈ స్పూనే నువ్వు వాడచ్చు స్టఫ్. సో కొంచెం చల్లారిన తర్వాత స్టఫ్ని ఇన్సర్ట్ చేసుకోవడం అంటే లోపల పెట్టుకోవడం ఈజీ అవుతుంది, లైక్ గుత్తి వంకాయలో మసాలా పెట్టుకున్నట్టు. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఆగండి, ఒక 5 minutes ఆగిన తర్వాత దాన్ని స్టఫ్ని ఇందులో పెట్టుకోండి. ఓకే, కానీ మా గురువుగారి పర్యవేక్షణలో కాబట్టి మేము వేడిగా ఉన్నా సరే చేసేయగలుగుతాం. ముట్టుకోవాలి అంతే, పొగలు సెగలు కక్కుతున్నా ముట్టుకోవాల్సిందే. ఇటువైపు నుంచి వస్తే ఇటువైపు నుంచి బయటకు వచ్చేస్తుంది అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అప్పుడు ఇటువైపు నుంచి కూడా కొంచెం మొత్తం నిండుగా వేసేసుకోవాలి స్టఫ్. ఇక్కడ కూడా స్పూన్తో కొంచెం అలా. ఓకే, సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మా గురువుగారు దీంట్లో స్టఫ్ పెట్టారు. పెట్టిన తర్వాత ఒక బాయిల్ చేసిన అంటే ఉడకబెట్టిన ఒక బంగాళదుంప రెడీ చేసి పెట్టుకొని దీన్ని మనం వేడిగా ఉంది అంత పెద్ద గరిటె కాదు అనండి, సరిపోద్ది. దీన్ని సో ఇలా ఈ మెల్ట్ అయిన దాన్ని అక్కడ కొంచెం ఈ సైడ్ ఇటువైపు బయటకు వచ్చేస్తుంది. ఇంటికి సున్నాలు వేస్తారు కదా, అలా గోడ కట్టేయాలన్నమాట. సైడ్ గోడ కట్టేస్తే లోపల మసాలా ఉండిపోద్ది. అప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకొని ఇది మొత్తం ఇలా సెట్ అయిపోయింది. డీప్ ఫ్రైలో వేద్దాం. దీన్ని మనం ఏదైతే శనగపిండి కలుపుకొని పెట్టుకున్నామో దాంట్లో బాగా ముంచేసి, లైక్ మనం మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు, ఆలు బజ్జీలు, అరటికాయ బజ్జీలు వేసేటప్పుడు ఎలా ముంచుతారు అలా ముంచేసి వేసేయడమే. ఓకే, సో మళ్ళీ తీసుకోండి. అలా ఒక 3 బజ్జీలు వేసుకుందాం. దీనికి ఒక సైడ్ ముందే మనం ఆలుతో సెట్ చేసేద్దాం. ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. సో స్టఫ్ చేసేసి ఇటువైపు కూడా ఆలు. కాకపోతే చాలా జాగ్రత్తగా ప్రాపర్గా అబ్జర్వ్ చేసి చేసుకోవాలి, బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి స్టఫ్. ఇందులో సెట్ అయిపోద్ది. సో మీరు ఈ శనగపిండి కలుపుకున్నప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ఇలా కలుపుకొని అలా వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత మనం అటు ఇటు కలుపుదాం. మీరు ఒక పని చెప్పనా, ఇవి తీసుకోండి, ఒక చాక్ తీసుకొని దాన్ని ఆఫ్ చేయండి, ఇంకొకటి వేద్దాం.
ఇదేంటి అంటే ఇటువైపు చిన్నగా ఉంది కదా, కొంచెం మనకి ఈజీ అయిపోద్ది. ముందు ఆలు పెట్టేసుకుని దీనిలో స్టఫ్, స్టఫ్ కూరేసి యాజ్ యూజువల్ 2 పెద్దగా ఒకటి చిన్నగా వేశాడు. ఫ్యామిలీ ఫామ్ చేశాడు అనమాట బజ్జీల్లో కూడా లాస్ట్ టైం లాగా. ఇంతకు ముందు మేమిద్దరం మాకిద్దరు అనేది ఉండేది కదా, ఇప్పుడు మేమిద్దరం మాకు అమ్మాయినా అబ్బాయినా ఒక్కలే అన్నట్టుంది కదా. సో దానికి సూచకంగా పాపులేషన్ మనమే తగ్గించుకోవాలి కదా. ఓకే, అవి వేగుతూ ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుదాం మనం. సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది, మనం వెయిట్ చేద్దాం. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఐ థింక్ బాగా చక్కగా స్పెషల్గా గుమగుమలాడుతూ వేగేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే సార్, ఆపేసి. సూపర్. సో ఇప్పుడు ఆయిల్ అంతా దీంట్లోకి వెళ్ళిపోయే విధంగా మనం ఈ బజ్జీల్ని కొంచెం పెద్ద సైజులో అయినట్టున్నాయి కదా. అవును. సో మీరు పొట్లకాయని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆ బజ్జీ ఇంకా చిన్నగా వస్తుంది. లేదు ఇంకా మాకు బిగ్ సైజులో కావాలి అంటే దాన్ని ఇంకా పెద్దగా పెట్టుకోవాలి లోపల అదంతా తీసేటప్పుడు. వావ్, చూడడానికే చాలా స్పెషల్గా ఉన్నాయి. ఓకే, వేడి వేడిగా స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. సో దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఆ తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చూసేద్దాం. స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, సోడా ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 1, పచ్చిమిరపకాయ ముక్కలు 2, పన్నీర్ తురుము 1 కప్పు, వాము 2 టేబుల్ స్పూన్లు, కాజు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వాము, పల్లీలు, జీడిపప్పు, పన్నీర్ తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, సోడా ఉప్పు వేసి కాస్త నీళ్లు వేసి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ మిశ్రమాన్ని పొట్లకాయలో స్టఫ్ చేసి శనగపిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ రెడీ. చూసారు కదండి, స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని తయారు చేసుకునే విధానం కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇలా చూస్తుంటే ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఎలా తినాలి అని మీరు టెన్షన్ పడుతున్నారు కదా. నో ప్రాబ్లం, దానికి సొల్యూషన్స్ ఉంటాయి. మనం ఒక వంటకం తయారు చేసుకోవాలి కానీ దాన్ని ఎలా అయినా తినచ్చు, ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంత పెద్దగా ఉన్న దాన్ని ఒకటి తీసుకోండి, ఒక ప్లేట్లో పెట్టుకొని, సో దీన్ని నీట్గా ఇలా ఈ మసాలా అయితే పోకుండా, చాలా వేడిగా ఉంది గురుగారు. పర్లేదు, వేడిగా ఉంటే ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఇగో ఈ పీస్ మీద తినండి, ఈ పీస్ మీద ఏది కావాలి. మళ్ళీ నాకు పెద్దది ఇచ్చావు, నువ్వు చిన్నది తీసుకున్నావు అని అనొద్దు తర్వాత. అలా అనలే కానీ ఓకే, బుద్ధిగా చిన్న పీస్ తీసుకుంటా. సో ఈ బజ్జీని హ్యాపీగా పొట్లకాయ ఏదైతే వేసామో ఆ పొట్లకాయ దానిలో స్టఫ్ అదంతా కలిపి బజ్జీతో కలిపి తినాలి, అప్పుడు అసలైన టేస్ట్ వస్తుంది. ఫుఫ్ అని ఊదుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సూపర్. కొంచెం చల్లగా అయితే మనం ఈజీగా తినేయచ్చు అనమాట. సో బాగా వేడిగా ఉందేమో ఫుఫ్ అని వదాల్సి వస్తుంది. సో నాకైతే అద్భుతంగా నచ్చింది. సో బజ్జీలు బాగున్నాయి కదా అని టెంప్ట్ అయ్యి అట్లా తినేస్తూ ఉంటే మనకి కడుపు నొప్పి వచ్చే సూచనలు ఉంటాయి, ప్రమాదం ఉంటుంది. సో అందుకనే వామ్ కూడా యాడ్ చేసాము, కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి అద్భుతంగా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ టేస్ట్ బాగుంది, తినాలి అనుకునేటప్పుడు మీరు ఏమవుద్ది అనేవి అవి చెప్పొద్దు. సో స్పెషల్ గా తయారు చేసుకొని తినాలి అనే ఆ మూడ్ లో ఉన్నాం. కాకపోతే వామ్ కూడా డెఫినెట్ గా వేసుకోండి, మంచిది అని చెప్తాను అంతే. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.